క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు, ఒక క్షణము కూడా నీ మీద నుంచి నా దృష్టి మళ్లించలేదు నా కుమారుడా అంటాడు. అరే జన్మనిచ్చినటువంటి తల్లికి కూడా ఉండదు కదయ్యా. అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది. అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా, నువ్వు ఎట్లా కనిపెట్టావంటే మరి నేను రాయించలేదా యెషయా గ్రంథంలో, సియోను ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా, తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను మరవను అన్నాను. మర్చిపోయావా? అబద్ధాలు ఆడతాను అనుకున్నావా? ఒక క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు. నా కుమారుడా, నా కుమారి అని యేసయ్య అంటే తెల్లముఖం వేసుకుంటావు రేపు. నిజమా తండ్రి? చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన, దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని, ఒంటరిగాడిని, ఎవరు లేని అనాథని అయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాను. ఎవరు చెప్పాడు? నేను వాక్యంలో చెప్తున్నా, నీకు ఎక్కకపోయా, నేను చేసేది ఉంది. కానీ ఎనీ టైం నీ కోసమే, నీ వైపే. ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను. పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. మోకాళ్ళు వేస్తావు, వస్తావు, నాతో కూర్చుంటావు, కాసేపు మాట్లాడతావని, మొహం కడుక్కుంటావు,